హలో గైస్, వెల్కమ్ టు లెర్న్ ఎక్స్ప్రెస్. దిస్ ఇస్ గౌరీ శంకర్. సో అయితే మనం ఆల్రెడీ ర్యాపిడ్ ఫైర్స్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఛానల్లోని చాలా వీడియోస్ పెట్టాను, కాకపోతే మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చేసాను, ఎగ్జామ్స్ వచ్చాయని. సో అయితే ఇప్పుడు మనకి జనరల్ సైన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే క్రూషియల్గా అయిపోయింది. సో అది కూడా స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఎక్కువగా రిపీట్ అవుతుంది. సో అయితే ఇప్పుడు నేను ర్యాపిడ్ ఫైర్ సిరీస్ అన్ని ఇంగ్లీష్లోనే ఇదే పీడిఎఫ్ని మెయింటైన్ చేశాను. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సేమ్ పీడిఎఫే. సో తెలుగులో చూసే వాళ్ళకి ఏంటంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇక్కడ పీడిఎఫ్ ఇవ్వడం మాత్రం అక్కడ ఇంగ్లీషే నాకు అవైలబిలిటీ ఉంది. సో తెలుగులో ఇది కన్వర్ట్ చేయలేదు, సో ఏమనుకోవద్దు. సో ఈ పీడిఎఫ్ సిరీస్ అన్నీ కూడా ఇదే పీడిఎఫ్ ఉంటుంది. సో కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. సో ఎందుకంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి ఈవెన్ మనకు ఒక సింగిల్ బిట్ అని వస్తుంది అన్నమాట ఖచ్చితంగా. సో కాబట్టి స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలోని ప్రతి బిట్టు ఒక 100కి పైగా బిట్స్ అనేవి మనం చూద్దాం, ఓకేనా. అలాగే వాటి కోసం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకే. నెక్స్ట్ స్టార్ట్ చేస్తే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. సో యాటమ్ కోసం నేను చెప్పే ముందు నేను ఎప్పుడులాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటమ్ కోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. యాటమ్ అంటే తెలుగులో మనకి పరమాణువు అంటారు. సో తెలుగులోని మనకి పరమాణువు కోసం మనకి ప్రతిపాదించింది ఎవరు అంటే మహర్షి కన్నడ, ఓకేనా. సో తర్వాత మనకి జాన్ డాల్టన్ వీళ్ళు రావడం జరిగింది. సో యాటంలో మనం చూసుకుంటే సెంటర్ ఏంలో ఉంటుందంటే సెంటర్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ రెండు కలిసి ఉంటాయి. ఈ రెండు కలిసి ఉన్నదాన్ని మనం న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్ చుట్టూ తిరిగేదాన్ని మనం ఎలక్ట్రాన్ అంటాం. సో ఈ న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాను ఒక ఫిక్స్డ్ పాత్లో తిరుగుతుందన్నమాట, అంటే ఒక ఆర్బిటాల్లో తిరుగుతూ ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇది యాటమ్. సో యాటంలో ఏముంటాయి ఇప్పుడు చెప్పాను, న్యూట్రాన్స్ ఉంటాయి, అలాగే ప్రోటాన్స్ ఉంటాయి, అలాగే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వీటిని సబాటామిక్ పార్టికల్స్ అంటారు. వీటిని ఏమంటారు, సబాటామిక్ పార్టికల్స్ అంటారు, ఓకేనా. యాటమ్ అంటే ఏంటి అసలు మీనింగు? యాటమ్ అంటే యాటమ్ ఈజ్ ఎ వెరీ టైనీ 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 పార్టికల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే చాలా 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 చిన్న పార్టికల్ అన్నమాట, విచ్ ఈజ్ ఇండివిజిబుల్, ఓకేనా. ఏదైతే మనం డివైడ్ చేయలేమో దాన్ని చాలా చాలా చిన్న పార్టికల్ అన్నమాట, ఓకేనా. మనం అసలు డివైడ్ చేయలేని ఒక పార్టికల్ ఉంది అంటే దాన్ని మనం యాటమ్ అని అంటాం అన్నమాట, ఓకేనా. సో యాటమ్ మనం నేర్చుకున్నప్పుడు మనం ఎక్కువగా ఏం చూస్తామంటే అటామిక్ మాస్ అని. అటామిక్ మాస్ అంటే ఏం చెప్తాం మనం, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈ రెండింటిని కలిపి మనం అటామిక్ మాస్ అని చెప్తాం, ఓకేనా. ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని కలిపి మనం ఏమంటాం, అటామిక్ మాస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట, ఓకేనా. సో ఇంకా చెప్పాలంటే చాలా పాయింట్స్ ఉంటాయండి స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో. సో ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు అవి కూడా మనం కవర్ చేసేద్దాం. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటండి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉంది, కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత 6. సో 1s2 2s2 2p2 మాట. సో ఇప్పుడు లాస్ట్ వ్యాలెన్స్, ఇది ఫస్ట్ ఆర్బిటల్, ఇది సెకండ్ ఆర్బిటల్. సో లాస్ట్ ఆర్బిటాల్లో ఉండే వాటినే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఫాస్ఫరస్ ఇచ్చాడు. ఫాస్ఫరస్ మనం చూసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ ఎంత, ఫాస్ఫరస్ మనకి 15 అండి, ఓకేనా. ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ ఎంత ఇక్కడ 15. సో ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15 అంటే దాని లాస్ట్ వ్యాలెన్స్ అడిగాడు ఇక్కడ. అంటే ఏంటి, 1s2 2s2 2p6 3s2 3p ఎంత వచ్చింది, ఇక్కడ మొత్తం ఇన్ని అయిపోయి ఇక్కడ 10 అయిపోయి ఇక్కడ 3p3 వస్తుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఎన్నో చూడండి, ఇక్కడ 3 ఇక్కడ 2 కలిపి మొత్తం 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకొని మనం చేయొచ్చు అన్నమాట. మీకు జస్ట్ అటామిక్ నెంబర్ తెలిస్తే చాలు, మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అడిగితే 1 to 30 మినిమం గుర్తుపెట్టుకోవాలి, 1 to 30 రావాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హైడ్రోజన్ 1 హైడ్రోజన్ 2 హీలియం 3 లిథియం 4 బెరీలియం 5 బోరాన్ 6 కార్బన్ 7 నైట్రోజన్ 8 ఆక్సిజన్ 9 ఫ్లోరిన్ 10 నియాన్ 11 సోడియం 12 మెగ్నీషియం 13 అల్యూమినియం 14 సిలికాన్ 15 ఫాస్ఫరస్ 16 సల్ఫర్ 17 క్లోరిన్ 18 ఆర్గాన్ 19 పొటాషియం 20 కాల్షియం 21 స్కాండియం 22 టైటానియం 23 వెనాడియం 24 క్రోమియం 25 మాంగనీస్ 26 ఐరన్ 27 కోబాల్ట్ 28 నికెల్ 29 కాపర్ 30 జింక్. సో ఈ విధంగా వాటి సింబల్స్, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అవి నేమ్స్ కంటిన్యూస్గా నేర్చుకుంటే అది మనకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ద ఎలిమెంట్ అటైన్స్ ద స్టెబిలిటీ వన్ ఇట్ అచీవ్స్ ద డూప్లెట్ ఆర్ ఆక్టెట్ స్టేట్ అన్నమాట. సో ఒక ఎలిమెంట్కి స్టెబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే అది డూప్లెట్ అని అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంది, ఇది అన్స్టేబుల్, ఆక్సిజన్ అనేది అన్స్టేబుల్. ఇది ఏం చేస్తుంది, ఇంకో ఆక్సిజన్తో కలిసి O2గా మారి స్టేబుల్ అవుతుంది.
అలాగే ఆక్టెట్ స్టేట్ అంటే ఏంటి, ఇప్పుడు లాస్ట్ వ్యాలెన్స్లో ఇక్కడ 5 ఉన్నాయా, అలాగా ఆక్టెట్ స్టేట్ అంటే లాస్ట్ వ్యాలెన్స్లో 8 కానీ ఉన్నాయనుకోండి, సో అది ఎలక్ట్రాన్ అనేది స్టెబిలిటీ పొందుతుందన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు ద ఎలిమెంట్ ఇట్ అండ్ స్టెబిలిటీ వన్ ఇట్ ఈస్ డూప్లెట్ ఆర్ ఆక్టెట్ స్టేట్. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్ ఈజ్ Al2O3. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ ఈజ్ Al2O3. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ యాటమ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద అటామిక్ సైజ్. సో రేడియస్ ఆఫ్ యాటమ్ అనేది మనం దేనికి మెజర్ చేస్తామంటే అటామిక్ సైజ్ని కనుక్కోవడానికి. అకార్డింగ్ టు ది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఓకేనా, మనం డాల్టన్స్ థియరీలో మనం నేర్చుకుంటాం. ఓకేనా, ఈ కాన్స్టెంట్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే ఎలిమెంట్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ ద ఫిక్స్డ్ రేషియోస్. అకార్డింగ్ టు లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ద ఎలిమెంట్ కంబైన్ ఇన్ ఫిక్స్డ్ రేషియోస్. అకార్డింగ్ టు డాల్టన్స్ అటామిక్ థియరీ. సో ఓకేనా, అటామిక్ నేను చెప్పాను కదా యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని. సో ఈ థియరీ మనం ఎందులో నేర్చుకుంటామంటే డాల్టన్స్ అటామిక్ థియరీలో మనం నేర్చుకుంటాం. బికాస్ డాల్టన్ అటామిక్ థియరీలో యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని మనకి చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా. అలాగే an element A forms oxide with formula A3O4. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఏ అని అడుగుతాడు అనమాట. సో ఇక్కడ 4 మాట. కానీ ఇక్కడ మనకి 4 ఏదైతే ఉందో సో 4 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ కాదండి యాక్చువల్గా. ఎందుకంటే నేను ఎలా చెప్తున్నానంటే ఇక్కడ A3 వ్యాలెన్సీ 3, ఇక్కడ O4 వచ్చేసి ఇక్కడ -2 దీనికి వ్యాలెన్సీ ఉంటుంది ఆక్సిజన్కి అనేది. సో ఇక్కడ ఏ యొక్క వ్యాలెన్సీ ఏమవుతుందంటే ఇక్కడ 2 అవుతుందండి. ఓకేనా, ఏ యొక్క వ్యాలెన్సీ ఎంత అవుతుంది 2 అవుతుందన్నమాట. అండ్ ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ అండ్ ఆక్సైడ్ విత్ ఫార్ములా A3O4 అయితే వ్యాలెన్సీ ఆఫ్ ఏ అని అడిగితే దాని యొక్క వ్యాలెన్సీ ఎంత అని చెప్పాలంటే మీరు అది 2 అని చెప్పాలి. ఓకేనా, సో 2 అని చెప్పాలి. అంటే మనకి డైరెక్ట్గా అడగచ్చు వాట్ ఈస్ ద వ్యాలెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఏ అని అడుగుతాడు. దాని వ్యాలెన్సీ ఎప్పుడు కూడా 2 ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకేమంటున్నాడు, 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ కంబైన్ టు ఫామ్. ఏవైనా 2 ఎలిమెంట్లు కలిస్తే దాన్ని మనం ఏమంటాం కాంపౌండ్ అంటాం. ద వ్యాలెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ డిటర్మైన్డ్ బై ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ షెల్. ఓకేనా, అవుటర్ మోస్ట్ షెల్లోనే కదా మరి వ్యాలెన్సీ ఉంటాయి. అవుటర్ మోస్ట్ అంటే చివరి యొక్క ఆర్బిటాల్ అన్నమాట. సో అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో దాన్ని మనం వ్యాలెన్సీ అంటాం. అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ డిటర్మైన్డ్ బై నెంబర్ ఆఫ్ ఇట్స్ ప్రోటాన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ 1, హీలియం 2, ఇప్పుడు ఇందాక ఫాస్ఫరస్ 15. ఓకేనా, సో ఇవన్నీ చెప్పాం కదా. సో ఇవి దేని బట్టి మనం చెప్తామంటే ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రకారంగానే మనం అటామిక్ నెంబర్ అనేది మనం చెప్తాం అన్నమాట. ఓకే, రేడియో ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్. ఏంటంటే ట్రిటియంని రేడియో ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం. హైడ్రోజన్లో కూడా హైడ్రోజన్ 11, హైడ్రోజన్ 12, హైడ్రోజన్ 13 ఇలా ఉంటాయి అన్నమాట. డ్యూటోరియం, ట్రిటోరియం అవి ఒకసారి చూసుకోండి. అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్ టెట్రా అటామిక్. ఫాస్ఫరస్ యొక్క అటామిసిటీ అంటే ఏంటంటే టెట్రా అటామిక్. ఇక్కడ మీరు చూసినట్లయితే టెట్రా అటామిక్ అంటే అటామిసిటీ అంటే యాక్చువల్గా ఈ ఫాస్ఫరస్ ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే దీన్ని P4 అంటారన్నమాట. మొత్తం 4 ఫాస్ఫరస్ యాటమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈచ్ మాలిక్యూల్ కన్సిస్ట్ ఆఫ్ 4 ఫాస్ఫరస్ యాటమ్స్ అన్నమాట. సో ఇక్కడ అటామిసిటీ ఏమవుతుందంటే టెట్రా అంటే ఇక్కడ మనకి 4 అని అర్థం. అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్ అంటే P4 అని అర్థం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏమంటున్నాడు, ద ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా, ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి బట్ న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే మాస్ ఈజ్ డిఫరెంట్ అవుతుంది, అంటే అటామిక్ నెంబర్ అనేది సేమ్ అవుతుంది. అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఐసోటోప్స్ అంటాం. ద ఫార్ములా టు రిప్రజెంట్ ద 3D మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆన్ ఏ 2D సర్ఫేస్ అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే ద రిప్రజెంట్ 3D మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆన్ ఏ 2D సర్ఫేస్ అంటే దీన్ని డాష్ వెజ్ ఫార్ములా అంటారు. దీన్ని ఏమంటారు డాష్ వెజ్ ఫార్ములా అంటారు. ఓకేనా, ఎందుకైనా యూజ్ అవుతుంది ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది ఈ 14th వన్ అనేది గుర్తుపెట్టుకోండి, డాష్ వెజ్ ఫార్ములా. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఇన్ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ 1. ఓకేనా, సో ఆక్సిజన్ మాలిక్యూలు అనేవి కార్బన్ మోనాక్సైడ్లో ఎన్ని ఉంటాయంటే 1. కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏంటి, ఇక్కడ CO అంటే కార్బన్ మోనాక్సైడ్. ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి ఇక్కడ 1 ఆక్సిజన్ ఉంది. అలాగే ఆల్ఫా పార్టికల్స్ ఆర్ డబల్ చార్జ్డ్ అయాన్స్ ఆఫ్ హీలియం. ఆల్ఫా పార్టికల్స్ అనేవి డబల్ చార్జ్డ్ అయాన్స్ ఎందులో ఉంటాయంటే హీలియంలో ఉంటాయి. అటామిక్ స్ట్రక్చర్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఎనర్జీ లెవెల్స్ రెస్పెక్టివ్లీ కాల్డ్ KLMN. మనకి బోర్స్ థియరీ ప్రకారంగా మనం చెప్తాం కదా, ఒక యాటంలోని దీన్ని K ఫస్ట్ షెల్, తర్వాత L సెకండ్ షెల్, M థర్డ్ షెల్, N ఫోర్త్ షెల్ అన్నమాట. నెక్స్ట్,
ప్రోటియం, డ్యూటోరియం ఆర్ ద ఐసోటోప్స్ ఆఫ్ ది హైడ్రోజన్. ఇందాక చెప్పాను కదా హైడ్రోజన్లో ఉంటాయి ప్రోటియం, డ్యూటోరియం, ట్రిటోరియం అని. సో అవి మాట. అలాగే అటామిక్ మాస్ ఆఫ్ కాల్షియం. ఓకేనా, అటామిక్ మాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను ఒక వీడియో చేశాను, ఒకసారి నా ఛానల్లో చూడండి. 40U గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాల్షియం 20 కదా, సో కాల్షియం 20 కాబట్టి సో దాన్ని డబల్ చేస్తే 40 మాట. సో అలా ఒక ట్రిక్ చెప్పాను, అది ఒకసారి చూసుకోండి. అలాగే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ అకామిడేట్ ఎన్ షెల్ ఆఫ్ ద యాటమ్ ఈజ్ 32. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎన్ షెల్. అంటే ఫైనల్గా మనకి ఒక్కొక్క షెల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే షెల్లో మనం చూసుకున్నట్లయితే, ఒక నిమిషం, కే షెల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని సెల్స్ ఉంటాయి? ఒకటే ఉంటాయి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేస్తుంది. ఇదేంటి, ఇది SP అంటే 2 + 6 మొత్తం 8 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేస్తుంది. ఇదేంటి SPD అంటే 2, 6, 10 మొత్తం 18 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేస్తుంది. N వచ్చేసి SPDF మాట, అంటే 2, 6, 10, 14. ఓకేనా, మొత్తం మనకి ఇక్కడ 14 మొత్తం కలిపితే మనకి 32 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేస్తుందన్నమాట. ఓకేనా, సో అది. నెక్స్ట్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఏ షెల్ కెన్ బి అకామిడేటెడ్. దేన్ని యూజ్ చేస్తామంటే 2n² ఫార్ములా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ n = 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 2n² సబ్మిట్ చేస్తే మనకి ఏమవుతుంది, కే షెల్ ఎన్ని ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. n = 2 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 2 × 2², అప్పుడు 2 × 4 అవుతుంది. 2 4s are 8 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చెప్పాను కదా నేను. ఓకేనా, సో n = 3 తీసుకుంటే 2 × 3², అంటే 3² ఎంత అవుతుంది, 9. 2 9s are 18. చూసారా, సో దేని బట్టి మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చెప్తామంటే 2n² ఫార్ములా యూజ్ చేసుకొని చెప్తాం అన్నమాట. ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ మీథేన్ CH4 మాలిక్యూల్ ఆర్ 5. ఓకేనా, సో ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ మీథేన్లో ఎన్ని ఉంటాయి, 4 హైడ్రోజన్లో ఒక కార్బన్, మొత్తం కలిపి 5 ఉంటాయి. ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఆఫ్ మెగ్నీషియం ఫాల్స్ ఇన్ M షెల్. సో ఎలా చెప్తారు M షెల్ అని చెప్పేసి అంటే, ఇప్పుడు మనకి M అంటే ఏంటి, 3rd ఆర్బిటల్ కదా. ఓకేనా, సో మనం మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత, మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 కదా. సో 12 కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మెగ్నీషియం 12 అటామిక్ నెంబర్ 12. సో 1s2 2s2 2p6 3s2 ఎంత అయింది, 12 అయ్యింది. సో ఏ ఆర్బిటల్లో ఉంది, 3rd ఆర్బిటల్లో ఉంది. 3rd ఆర్బిటల్ అంటే ఎవరు ఇక్కడ, M షెల్ అన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా మనం చెప్పొచ్చు. అలాగే సో ద రేడియస్ ఆఫ్ యాటమ్ ఈజ్ అబౌట్ 10⁻⁴. రేడియస్ ఆఫ్ ది యాటమ్ ఎంత, 10⁻⁻10 మీటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, 10⁻⁻10 మీటర్స్. ద రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ అబౌట్ 10⁻⁻15 మీటర్స్. ద రేడియస్ ఆఫ్ యాటమ్ వచ్చేసి 10⁻⁻10 మీటర్స్ అయితే న్యూక్లియస్ వచ్చేసి 10⁻⁻15 మీటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే క్యాథోడ్ రేస్ ఆర్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ యొక్క బీమ్నే మనం క్యాథోడ్ రేస్ అని అంటాం అన్నమాట. మనం క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్లో కూడా ఇది మనం చూస్తాం. ఓకేనా, సో J.J. థామ్సన్ థియరీలో మనం చూస్తాం. యాటమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్. యాటమ్స్ దేంతో కంపోజ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియై. న్యూక్లియై అంటే తెలుసు కదా, మధ్యలోని మనం ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అని చెప్పుకుంటాం కదా, అది న్యూక్లియై. ఓకేనా, వీటి వల్ల మనకి యాటమ్స్ అనేవి కంపోజ్ అవుతాయి. బార్ అని ఎప్పుడైనా చూసారంటే దాని యొక్క మాస్ అనేది ఈక్వల్ మాట. ఐసోబార్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద ఎమిషన్ ఆఫ్ బీటా రే. సో ఐసోబార్ అనేది దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుందంటే బీటా రే ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ద న్యూక్లియర్ రియాక్షన్ ప్రాసెస్ ఇన్ విచ్ హెవీ న్యూక్లియస్ స్ప్లిట్ ఇంటూ 2 న్యూక్లియస్. న్యూక్లియర్ రియాక్షన్ ప్రాసెస్లో హెవీ న్యూక్లియస్ అనేది రెండు న్యూక్లియస్గా విడిపోయి ఆఫ్ నియర్లీ ఈక్వల్ మాస్, రెండు కూడా ఈక్వల్ మాస్తో విడిపోతాయి అన్నమాట. దీన్ని మనం ఏమంటాం అంటే న్యూక్లియర్ ఫిషన్ అంటాం. చూడండి, హెవీ న్యూక్లియస్ స్ప్లిట్ ఇంటూ 2 న్యూక్లియస్ నియర్లీ ఈక్వల్ ఈజ్ కాల్డ్ న్యూక్లియర్ ఫిషన్. నెక్స్ట్, ద ఫండమెంటల్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ యాటమ్ ఆర్ న్యూట్రాన్, ప్రోటాన్ అన్నమాట. ఫండమెంటల్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ న్యూక్లియస్ యాటమ్ ఏముంటాయి, న్యూట్రాన్, ప్రోటాన్ ఉంటాయి. అలాగే రూదర్ఫర్డ్ ఆల్ఫా పార్టికల్ ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, దాన్ని ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. సో దీనివల్ల ఆయన ఏం డిస్కవర్ చేశారంటే అటామిక్ న్యూక్లియస్ని డిస్కవర్ చేశారు. ఓకే, స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ బై ఎ థిన్ గోల్డ్ ఫాయిల్ షీట్ సజెస్టెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ న్యూక్లియస్ మాట. అయితే ఆయన ఒక ఎలక్ట్రాన్ బీమ్ని ఒక థిన్ గోల్డ్ ఫాయిల్ షీట్లు ఇలా పెట్టి, ఇక్కడ థిన్ గోల్డ్ ఫాయిల్ పెట్టి, సో ఒక రేని పంపించారన్నమాట. సో ఒక ఎలక్ట్రాన్స్ని పంపించినప్పుడు ఇందులో కొన్ని ఎలక్ట్రాన్స్ వెనక్కి డిఫ్లెక్ట్ అయిపోయాయి. సో దాన్ని బట్టి ఆయన ఏం చెప్పారంటే, సో ఈ మధ్యలో ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ న్యూక్లియస్ ఉందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందట. చాలా గ్రేట్ ఇన్వెన్షన్ అది, సెంటర్ ఆఫ్ అన్ యాటంలో కనిపెట్టడం రూదర్ఫర్డ్ చేసిన ఆల్ఫా
రే గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ సైక్లోట్రాన్ ఈజ్ యూజ్డ్ టు యాక్సిలేటర్ ద ప్రోటాన్ అనమాట. ఓకే, సైక్లోట్రాన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది మనకి ప్రోటాన్ని యాక్సిలరేట్ చేయడానికి. యాక్చువల్గా ఇంకా చెప్పాలనుకుంటే సైక్లోట్రాన్స్ అనేవి మనకి ఏంటంటే ఇవి ఒక పార్టికల్స్ అండి. ఈ పార్టికల్స్ ఏం చేస్తాయి అంటే మనకి అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనకి ఇవి ఛార్జ్ పార్టికల్స్ కదా. సో ఈ ప్రోటాన్స్ అండ్ అయాన్స్ని మనకి స్పీడ్ పెంచుతుంది అనమాట. సో ఇది మనకి ఎర్నెస్ట్ ఓ లారెన్స్ అనేది 1930లో ఆయన మనకి డిస్కవరీ చేయడం జరిగింది. ఓకేనా. సో దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అలాగే ద అయోనైజేషన్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఈజ్ -13.6 ఈవీ. ఈవీ అంటే ఎలక్ట్రాన్ వోల్ట్ అని అర్థం అన్నమాట. ఓకేనా. సో అయోనైజేషన్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ -13.6 ఈవీ. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏదైనా ఒక యాటంలోని ఒక ఎలక్ట్రాన్ని తీయడానికి కావాల్సిన ఎనర్జీని అయోనైజేషన్ ఎనర్జీ అంటాం అన్నమాట. ఓకే. రిగార్డింగ్ ద యాటమ్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్ ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ రిఫర్స్ టు ఓరియంటేషన్. Regarding the atom of chemical element, the magnetic quantum number refers to orientation. Positively charged part at the center of the atom is called proton. మధ్యలో పాజిటివ్గా ఉండేది మనం ఏమంటాం, ప్రోటాన్ అంటాం. ఓకేనా. సో అది ఈ పైన మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అని ఉంది కదా, దీనికోసం నేను చెప్తాను. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ మనకి ఏంటంటే ఓరియంటేషన్ని చెప్తుంది అనమాట. ఓకేనా. మనకి 4 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. అదే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఇలా 4 ఉంటాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ నెగిటివ్లీ ఛార్జ్డ్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్ యాటమ్ యానియాన్ ఈజ్ లెస్ దెన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద యాటమ్. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్ యాటంలో మనం చూసుకున్నట్లయితే ప్రోటాన్స్ అనేవి తక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. యానియాన్లోని ఇప్పుడు నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అంటే యాటమ్స్ అంటే మనకి అందులో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటాన్స్ తక్కువ ఉంటాయి. ద ప్రోటాన్స్ అండ్ ద న్యూట్రాన్స్ ఆర్ బౌండ్ ఇన్ ద న్యూక్లియస్ బై షార్ట్ రేంజ్ అంటే స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో 2 కలిసి ఉంటాయని చెప్పాను కదా న్యూక్లియస్లో. షార్ట్ రేంజ్ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ద మోస్ట్ మాస్ ఆఫ్ ది యాటమ్ కెన్ బి ఫౌండ్ ఇన్ న్యూక్లియస్. ఎక్కువ మాస్ అనేది మనం ఎందులో చూస్తామంటే న్యూక్లియస్కి ఎక్కువ మాస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద థర్డ్ ఆర్బిట్. ఎం షెల్లో ఇందాక చెప్పాను కదా, ఎం షెల్ ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్, 18 ఉంటాయి. ఓకేనా. 2n² ఫార్ములా యూస్ చేసుకుని మనం చెప్పొచ్చు. ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు ది సైజ్ ఆఫ్ ది యాటమ్ అని ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే రూదర్ఫర్డ్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ అనే యాటమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత హీలియం అనేది ఏంటి, ఒక మోనో అటామిక్ గ్యాస్. హీలియం అనేది ఏంటి, హీలియం అనేది ఒక మోనో అటామిక్ గ్యాస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. అటామిసిటీ ఆఫ్ క్లోరిన్, ఇందాక చెప్పాను కదా క్లోరిన్ యొక్క అటామిసిటీ ఏంటంటే మనకి క్లోరిన్ అనేది అట్మాస్ఫియర్లో మనకి క్లోరిన్ బయటన Cl2 అంటాం. సో 2 అంటే డయా, అంటే ఇది ఒక డయా అటామిక్ మాలిక్యూల్. సో క్లోరిన్ అనేది ఒక డయా అటామిక్ మాలిక్యూల్. సో తర్వాత ద ఎలిమెంట్స్ దట్ హ్యావ్ మోర్ దెన్ 3 యాటమ్స్. ఓకేనా. ఏదైనా ఒక ఎలిమెంట్కి 2 కన్నా అంటే 3 కన్నా ఎక్కువ యాటమ్స్ ఉంటే దాన్ని పాలీ అటామిక్ మాలిక్యూల్ అంటారు. అదే పాలీ అటామిక్ అంటారు. ఆ ఎలిమెంట్ని ఏమంటాం, పాలీ అటామిక్ అంటాం. అది ఒకవేళ ఎలిమెంట్కి 3 యాటమ్స్ ఉన్నాయనుకోండి దాన్ని ట్రై అటామిక్ అంటాం. 2 ఉంటే డై అటామిక్ అంటాం. ఓకేనా. 1 ఉంటే మోనో అటామిక్ అంటాం. ఓకేనా. సో ఇలా కొన్ని నేమ్స్ అంటూ ఉంటాయి అన్నమాట. సో ద వ్యాలెన్సీస్ ఆఫ్ బోరాన్ అండ్ ఫ్లోరిన్ రెస్పెక్టివ్లీ. బోరాన్ యొక్క వ్యాలెన్సీ ఏమవుతుంది, ఓకేనా. బోరాన్ ఎంత 5 కదా. సో 1s2 2s2 2p1 అంటే లాస్ట్ వ్యాలెన్సీ 3 ఉంటుంది. అలాగే ఫ్లోరిన్ లాస్ట్ వ్యాలెన్సీ 1 ఉంటుంది. ఓకేనా. సో అది ద అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్, ఇందాక చెప్పాను కదా ఇది ఆల్రెడీ టెట్రా అటామిక్ P4. ఓకేనా. ఫాస్ఫరస్ యొక్క అటామిసిటీ P4 టెట్రా అటామిక్. ద ఫార్ములా యూజ్డ్ టు రిప్రజెంట్ ద 3-dimensional మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆన్ 2-dimensional సర్ఫేస్ ఇస్ డాష్ వెజ్. చెప్పాను కదా ఇది ఇంపార్టెంట్ అని. 3-dimensional మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆన్ ఏ 2-dimensional సర్ఫేస్ మీద చేసే ఫార్ములా ఏంటంటే డాష్ వెజ్ ఫార్ములా అని చెప్పాలి. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ n ఇన్ ద ఫార్ములా 2n² సిగ్నిఫైస్ ద షెల్ నెంబర్. షెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చెప్పేది మనకి 2n² ఫార్ములా. ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఓజోన్. ఓజోన్లో ఎన్ని ఉంటాయి అంటే ఓజోన్ అంటేనే O3, అందులో మొత్తం 3 మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకేనా. 3 యాటమ్స్ ఉంటాయి అంటే 3 ఆక్సిజన్లని అర్థం. ద డాల్టన్స్ అటామిక్ థియరీ యాటమ్స్ కంబైన్ ఇన్ ద రేషియో ఆఫ్ స్మాల్ హోల్ నెంబర్స్ టు ఫార్మ్ కాంపౌండ్స్. ఓకేనా. నెక్స్ట్ ద ఎలిమెంట్ దట్ కంబైన్స్ విత్ హైడ్రోజన్ టు గివ్ వాటర్ ఈజ్ కాల్డ్. అంటే
ఏది మనకి వాటర్ అంటే ఏంటి, హైడ్రోజన్ ఎవరితో రియాక్ట్ అవుతుంది, ఆక్సిజన్ తోటి రియాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్, ఇక్కడ ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యూల్ ఆఫ్ పొటాషియం పెర్మాంగనేట్. సో నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ మనకి ఎందులోని, పొటాషియం పెర్మాంగనేట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ ఆర్ దేర్ అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి 4 అని డైరెక్ట్గా ఇచ్చేసాడు కదా. యాక్చువల్గా దీని ఈక్వేషన్ మనం చూసినట్లయితే పొటాషియం పెర్మాంగనేట్ అనేది KMnO4, KMnO4. ఇక్కడ ఆక్సిజన్ మనం చూసినట్లయితే KMnO4లో ఆక్సిజన్లో 4 ఉంటాయి, పొటాషియం 1, మాంగనీస్ 1, ఆక్సిజన్ 4. ఓకేనా. సో మొత్తం అణువుల సంఖ్య అడిగాడు అనుకోండి, ఈ మొత్తం అన్నీ కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 యాటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అణువులు అంటారు, మొత్తం అణువుల సంఖ్య ఎంత అని అడుగుతాడు, 6 అని చెప్పాలి. ఓకే. నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ద యాటమ్ 10⁻⁻10 మీటర్స్, వెల్ దట్ న్యూక్లియస్ వచ్చి 10⁻⁻15 మీటర్స్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ద క్రికెట్ బాల్ రిప్రజెంట్స్ ద న్యూక్లియస్. క్రికెట్ బాల్ అనేది మనకు న్యూక్లియస్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ద రేడియస్ ఆఫ్ ఎన్ యాటమ్ వుడ్ బి ద అబౌట్ 5 కిలోమీటర్స్. ఓకే. నెక్స్ట్ ద డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ ఈస్ క్రెడిటెడ్ టు జేమ్స్ షాడ్విక్. అయితే న్యూట్రాన్ని కనిపెట్టింది ఎవరు అంటే జేమ్స్ షాడ్విక్ అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎలక్ట్రాన్ షెల్ కెన్ హోల్డ్ అప్ టు ఎన్ని ఎలక్ట్రాన్స్, ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ లిథియం 3 ఉంటాయి మొత్తం. కాల్షియము, ఆర్గాను ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఐసోబార్స్. ఎందుకంటే ఐసోబార్స్ అంటే నేను ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం వచ్చేసి అటామిక్ నెంబర్ 20, ఆర్గాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 18. కానీ మీరు అటామిక్ మాస్ చూసినట్లయితే వీటి యొక్క ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపితే కాల్షియం 40, అలాగే ఆర్గాన్ యొక్క ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపితే 40. సో అటామిక్ మాసెస్ అనేవి ఈక్వల్ మాట. సో అందుకే దీస్ ఆర్ ద పెయిర్ ఆఫ్ ఐసోబార్స్ అని అంటారు. ఓకేనా. సో ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, అవుటర్ మోస్ట్ ఆఫ్ ది షెల్లో ఉంటాయి. అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్ టెట్రా అటామిక్, చూసారా ఎన్నిసార్లు రిపీట్ అయింది అది. ద టోటల్ నెంబర్ ఆఫ్ యానియాన్స్ సరౌండింగ్ ఏ సోడియం అయాన్ ఇన్ ఏ క్రిస్టల్ లాటిస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈజ్ 6. అంటే క్రిస్టల్ లాటిస్ అంటే ఇది ఒక క్యూబాయిడల్ షేప్ ఉంటుందండి. క్యూబాయిడల్ షేప్లో ఒక సోడియం చుట్టూ క్లోరిన్స్ ఎలా ఉంటాయంటే 6 క్లోరిన్లు ఉంటాయి, క్యూబాయిడల్ షేప్లో ఉంటాయి అన్నమాట, క్యూబ్ షేప్లో ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ద యాటమ్స్ ఆర్ బాండెడ్ టుగెదర్ కెమికలీ టు ఫార్మ్ మాలిక్యూల్స్. యాటమ్స్ అనేవి కలిసాయి అంటే దాన్ని మాలిక్యూల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యూల్స్ అంటే ఏంటి, H2, O2, N2. సో ఇవన్నీ కూడా మనకి మాలిక్యూల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆన్ 1 మోల్ ఆఫ్ కార్బన్. ఒక మోల్ ఆఫ్ కార్బన్లో మనకి ఇప్పుడు కార్బన్ మనం ఏం యూజ్ చేస్తామంటే C12 అనమాట. C12ని బేస్ చేసుకుని చెప్తే ఏ మోల్ అయినా చూడండి, దాంట్లో మనకి 6.02 10⁻23 మోల్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద సల్ఫర్ ఇట్స్ మాలిక్యులర్ ఫామ్ ఈజ్, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ సల్ఫర్ ఇన్ ఇట్స్ మాలిక్యులర్ ఫామ్ అంటే 8 అని మనం చెప్తారు. అంటే దీన్ని సింబల్గా మనం చెప్పాలి అనుకుంటే, సో సల్ఫర్ అనే మాలిక్యులర్ ఫామ్ అనేది S8 అని అంటారు అన్నమాట. దీన్ని ఏమంటారు, S8 అనమాట. అంటే కామన్గా మనకి సల్ఫర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యే మోడ్ మాట ఇది. ఓకేనా. ఒక మాలిక్యూల్ 1 మాలిక్యూల్ ఆఫ్ సల్ఫర్ కంటైన్స్ 8 యాటమ్స్ ఆఫ్ సల్ఫర్ అన్నమాట. ఒక మాలిక్యూల్ ఎన్ని ఉంటాయంటే S8 ఉంటాయి. ఎందుకంటే చూడండి ఫాస్ఫరస్ మనం P4 అన్నాం కదా. సో అది అలాగే నెంబర్ ఆఫ్ యాటమ్స్ సల్ఫర్లో ఎన్ని ఉంటాయంటే మాలిక్యులర్ ఫామ్లో 8 ఉంటాయని చెప్పాలి, S8 అని చెప్పాలన్నమాట. ఓకే. అలాగే ఐసోటోప్స్ విచ్ వాస్ చూజన్ యాజ్ స్టాండర్డ్ రిఫరెన్స్ ఫర్ మెజరింగ్ ద అటామిక్ మాసెస్. ఓకేనా. దేన్ని బేస్ చేసుకుని అంటే కార్బన్ 12ని బేస్ చేసుకొని. ఓకేనా. స్టాండర్డ్ రిఫరెన్స్ అటామిక్ మాసెస్కి మనం ఏం తీసుకుంటాం, కార్బన్ 12 తీసుకుంటాం. ఆల్ నోబుల్ గ్యాసెస్ ఆర్ మోనో అటామిక్. ఆల్ నోబుల్ గ్యాసెస్ అనేవి మనకి డయాటామిక్లో ఉండవు, ఇవన్నీ కూడా నోబుల్ గ్యాసెస్ అన్నీ కూడా మోనో అటామిక్. నోబుల్ గ్యాసెస్ అంటే ఏంటి, లాస్ట్ 18th గ్రూప్లో వస్తాయి చూసారా, అవి నోబుల్ గ్యాసెస్ అన్నమాట. హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, రేడాను. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి నోబుల్ గ్యాసెస్ 18th గ్రూప్లో వచ్చేవి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, అయోడిన్, బ్రోమైన్ ఇవన్నీ కూడా ఏ ఎలిమెంట్స్ అంటున్నాడు, డైఅటామిక్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ఏంటి, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, అయోడిన్, బ్రోమైన్ ఇవన్నీ కూడా మనకి డైఅటామిక్ ఎలిమెంట్స్ అన్నమాట. ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఫాస్ఫరస్ చెప్పాను కదా. ఇక్కడ మనకి ఫాస్ఫరస్ వ్యాలెన్సీ స్టార్టింగ్ బిట్లో వచ్చింది కదా. ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్.
మాస్ నెంబర్ సేమ్ ఉండి డిఫరెంట్ అటామిక్ నెంబర్ అయితే దాన్ని ఏమంటారు? ఐసోబార్ అంటారు. ద ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఐసోటోన్స్ మాట. చూడండి, ఎప్పుడైనా సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని బట్ డిఫరెంట్ ప్రోటాన్స్ అన్నాడు అనుకోండి, దీని అర్థం అది ఐసోటోన్స్ అనమాట. మనకి ఎలా ఉంటాయంటే ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ ఇలాగా 3 రకాలు ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం ఈ మూడిట్లోనే అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సెలీనియం, సల్ఫర్, ఫాస్ఫరస్. ఇప్పుడు సెలీనియం, సల్ఫర్, ఇందాక సల్ఫర్ చూడండి S8 అని చెప్పుకున్నాం, ఓకేనా. సో అలాగే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? సెలీనియం అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫాస్ఫరస్ మనం చూసినట్లయితే P4 అని మనం చెప్పుకున్నాం. సల్ఫర్ వచ్చేసి S8 అని చెప్పాను, ఓకేనా. సెలీనియం వచ్చేసి ఇది బిలాంగ్స్ టు మనకి అటామిక్ నెంబర్ వచ్చేసి మనకి 34 అండి. సో సింబల్ వచ్చేసరికి SE, ఓకేనా. సో 34 మాట, ఓకేనా. ఇది చాల్కోజన్ గ్రూప్ 16లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట, ఓకేనా. గ్రూప్ 16లో ఇది ఉంటుంది. ఇది కూడా మ్యాక్సిమం అంతే. మనకి సెలీనియం Se8 యాటమ్స్ అనేవి మనకి ఒక 1 మాలిక్యూల్ కంటైన్ 8 సెలీనియం యాటమ్స్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మాలిక్యులర్ సెలీనియం అని అడిగితే మనం Se8 అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట, ఓకేనా. మోల్స్ కనిపెట్టాలంటే మాస్ డివైడెడ్ బై మాలిక్యులర్ మాస్ అనేది మనం ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను? ఏవైతే 3 కన్నా ఎక్కువగా ఉంటాయో, ఇప్పుడు ఇవన్నీ 3 కన్నా ఎక్కువగా ఉన్నాయి. 3 ఉంటే ట్రై అటామిక్ అన్నాను కదా. సో 3 కన్నా ఎక్కువ ఉంటే ఈ యాటమ్స్ని ఏమంటాం మనం? ఎలిమెంట్స్ని పాలీ అటామిక్ ఎలిమెంట్స్ అని అంటాం అన్నమాట. అలాగే ద అటామిక్ మాసెస్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ రెస్పెక్టివ్ ఆర్ 12U అండ్ అటామిక్ మాస్ అడుగుతున్నాడు డైరెక్టర్ క్వశ్చన్ అనమాట. ద లైటెస్ట్ అండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ హైడ్రోజన్, ఓకేనా. లైటెస్ట్ అండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ వచ్చేసి హైడ్రోజన్. ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇన్ ఆటమ్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇన్ ఆటమ్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాగే ఎలిమెంట్స్ హ్యావింగ్ ద సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ మాస్, ఓకేనా. వాటిని ఏమంటారు? సేమ్ అటామిక్ నెంబర్ ఉండి డిఫరెంట్ అటామిక్ మాస్ ఉంటే దాన్ని మనం ఐసోటోప్స్ అంటాం. డిఫరెంట్ అటామిక్ మాస్ అన్న మాస్ నెంబర్ అన్న మీకు ఐసోటోప్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ కామన్ ఐసోటోప్స్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ వెపన్లో యూజ్ చేసే మోస్ట్ కామన్ ఐసోటోప్స్ ఏంటంటే యురేనియం U-235, ప్లూటోనియం Pu-239, ఓకేనా. ప్లూటోనియం, యురేనియం ఇవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ మనకి. U-235, Pu-239. సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ఆల్ యాటమ్స్ ఇన్ ఏ మాలిక్యులర్ మాస్ అంటే అర్థమైంది కదా, మొత్తం అన్నీ కలిపేస్తాం. ద వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ NH3 ఎంత అంటే 3 మాట, ఓకేనా. 3. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ద న్యూట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆల్ యాటమ్స్ ఎక్సెప్ట్ హైడ్రోజన్. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పలేదు. సేమ్ అని NH3 అని ఇచ్చాడు కదా, NH3 అంటే దాని అర్థం అమోనియా. NH3 అంటే ఏంటి? అమోనియా. మీరు నైట్రోజన్ యొక్క చూసారంటే నైట్రోజన్ 7, దీని యొక్క వ్యాలెన్సీ లాస్ట్ చూసినట్లయితే 2s2 2p3 ఉంటుందన్నమాట. సో లాస్ట్ వ్యాలెన్సీ వచ్చేసరికి దీనికి మనకి 5 ఉంటుంది, ఓకేనా. అలాగే నైట్రోజన్ ఎన్ని బాండ్స్ని క్రియేట్ చేస్తుందంటే మొత్తం నైట్రోజన్ 3 బాండ్స్ని షేర్ చేసుకుంటుంది అన్నమాట, ఓకేనా. సో నైట్రోజన్ వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఇన్ NH3 ఏంటంటే 3 అని మనం చెప్పుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్. సో మాస్ నెంబర్లో నుంచి అటామిక్ నెంబర్ మనం డిఫరెన్స్ చూస్తే మనకు వచ్చేది న్యూట్రాన్స్ వాల్యూ అన్నమాట. అలాగే రూదర్ఫర్డ్ మోడల్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ అని మనకు చెప్పడం జరిగింది. అలాగే ఐసోటోప్స్ డిటోరియం ఆఫ్ హైడ్రోజన్ హ్యాస్ 1 ప్రోటాన్ 1 న్యూట్రాన్, ఓకేనా. డిటోరియంలో మనకి 1 ప్రోటాన్ 1 న్యూట్రాన్, అలాగే ఆ రెండు కలిపితే 2 అని చెప్తాం. అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ షెల్. ద స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ డిస్క్రైబ్డ్ బై ద నీల్స్ బోర్. స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ కోసం చెప్పింది ఎవరు అంటే నీల్స్ బోర్. అలాగే బోర్స్ ఆర్బిట్ ఆర్ కాల్డ్ స్టేషనరీ బికాజ్ ఎలిమెంట్స్ ఇన్ దెమ్ హ్యావింగ్ ఫిక్స్డ్ ఎనర్జీ. బోర్స్ చెప్పింది ఇదే కదా మనకి. సో ఎలక్ట్రాన్స్కి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుందని చెప్పాడు. రూదర్ఫర్డ్ ఏం చెప్పాడు? ఒక ఎలక్ట్రాను ఇలా చుట్టూ తిరుగుతూ వెళ్ళిపోద్దని చెప్పాడు, న్యూక్లియస్లోకి వెళ్ళిపోద్దని చెప్పాడు. సో అది కాదు. సో అక్కడ మనకి బోర్స్ చెప్పాడు అనమాట, అవి ఎప్పుడు న్యూక్లియస్లోకి వెళ్ళవా ఒక ఫిక్స్డ్ ఎనర్జీలో తిరుగుతూ ఉంటాయని, ఓకేనా. అలాగే నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ ఈజ్ నోన్ యాజ్ యానియాన్. నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ ఏమంటాం? యానియాన్ అంటాం. పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ ఏమంటాం అంటే క్యాటయాన్ అంటాం. క్యాథోడ్ యానోడ్ వేరు, యానియాన్ క్యాటయాన్ వేరు ఇక్కడ, ఓకేనా. సో అది
ద నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ అవగాడ్రో నెంబర్. సో నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ 1 mole అని అవగాడ్రో నెంబర్ అంటారు. అవగాడ్రో నెంబర్ అంటే ఏంటి? 6.022 ఇంటూ 10⁻23 మోల్. ఓకేనా, 6.022 ఇంటూ 10⁻23 మోల్ మాట. అలాగే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ 6.25 ఇంటూ 10⁸8 ఎలక్ట్రాన్స్ మాట. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ 6.25 ఇంటూ 10⁸8 in electrons. The electrons placed in orbital in order of increasing energy is described by Abbo principle. The cathode ray experiment was done for the first time by J.J. Thomson. The cathode ray experiment ఇందాక చెప్పాను కదా, ఎవరు చేశారంటే J.J. Thomson. The equivalent weight changes with valency. The equivalent weight changes with valency. Protons and neutrons are collectively called. ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపి మనం ఏమంటాం అంటే న్యూక్లియాన్స్ అంటాం. ఫార్ములా ఆఫ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n². ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఫ్యూ ఆల్ఫా పార్టికల్స్ ఇండికేట్స్ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ అనే ఆటమ్ ఆక్యుపైస్ లిటిల్ స్పేస్ మాట. ఓకేనా, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రిప్టన్ అడుగుతున్నాడు. సో క్రిప్టన్ ఇక్కడ చూసినట్లయితే ఏఆర్ అంటే ఇక్కడ 8 అనమాట. ఓకేనా, ఇది 8 అనమాట. ఇలా రాసేసుకోవచ్చు మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో 18 3d10 4s2 4p6. ఈ లాస్ట్ బ్యాలెన్స్లో మనకి ఇక్కడ 8 ఉంటాయి, ఇక్కడ వచ్చేసి 10. ఓకేనా, ఇక్కడ 28, ఇది ఎంత మొత్తం కలిపి 36 మాట. ఓకేనా, సో క్రిప్టాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 36. అలాగే ద నోబుల్ గ్యాస్ లేదు, సింపుల్గా మీరు కనిపెట్టాలంటే ఇక్కడ లాస్ట్ బ్యాలెన్స్లో చూడండి 8 ఉన్నాయి. ఈ క్రిప్టాన్ అనేది ఒక నోబుల్ గ్యాస్ కదా, సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ నోబుల్ గ్యాస్ ఎక్సెప్ట్ హీలియం హ్యావ్ 8 electrons ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ షెల్. సో లాస్ట్లో 8 ఉంటే దాన్ని నోబుల్ గ్యాస్ అంటారు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ హీలియం ఈజ్ 2. ద ఎలిమెంట్ హ్యావింగ్ ద లోయెస్ట్ అటామిక్ మాస్ ఈజ్ హైడ్రోజన్. లోయెస్ట్ అటామిక్ మాస్ ఎవరికి ఉంటుందంటే హైడ్రోజన్. ఆర్గన్ హ్యాస్ ద 3 shells 8 electrons ఇన్ ద లాస్ట్ ఆర్బిట్. ఎందుకంటే ఆర్గన్ కూడా ఒక నోబుల్ గ్యాస్ కాబట్టి. అలాగే ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అటామిక్ వెయిట్. The number of atoms present in molecule atomicity. The number of atoms are present in a molecule మనం atomicity అంటాం. The protium, deuterium, tritium అనేవి isotopes of hydrogen. న్యూట్రాన్ అనేది ఒక ఛార్జ్ ఉండదు న్యూట్రాన్కి. ప్రోటాన్ అనేది ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్. ఎలక్ట్రాన్ అనేది ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్. అలాగే కెమికల్ నేచర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఒక కెమికల్ నేచర్ అనేది వ్యాలెన్సీలో ఉండే ఎలక్ట్రాన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే రేడియో యాక్టివిటీ క్యారెక్టర్ అనేది మనకి న్యూక్లియస్ బట్టే ఉంటుంది. రేడియో యాక్టివిటీ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ న్యూక్లియస్. ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ అన్ అప్రాక్సిమేట్లీ 1/2000 times దట్ ఆఫ్ ప్రోటాన్ అనమాట. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఏంటి? 1/2000 times దట్ ఆఫ్ ప్రోటాన్. ద హెవియెస్ట్ ఓన్లీ రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ దట్ హ్యాస్ 1 proton and 2 neutrons ఈజ్ ట్రిటియం. ఒక ఆబ్జెక్ట్ పాజిటివ్ ఛార్జ్తో ఉంటే ఇట్ హ్యాస్ మోర్ ప్రోటాన్స్ దెన్ ఎలక్ట్రాన్స్ మాట. ఒక పాజిటివ్ ఇప్పుడు Na+ అని ఉన్నదంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ ప్రోటాన్లు ఉన్నాయని అర్థం దాంట్లో. ద అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది మాస్ ఈజ్ ఈక్వల్ టు 1/12 ఆఫ్ ది మాస్ ఆఫ్ కార్బన్ 12 atom. ద రిలేటివ్ ఛార్జెస్ ఆఫ్ ప్రోటాన్ న్యూట్రాన్ రెస్పెక్టివ్లీ +1 0. అంటే న్యూట్రాన్ నో ఛార్జ్ కదా, అందుకు 0 మాట. ద అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. The sum of the number of neutrons and protons are equal to mass number. The atomic mass of sodium is 23. The atomic mass of sodium is 23U. The amount of energy that is required to remove an electron from a mole of atom in a gas phase is called ionization energy. అదే చెప్పాను కదా, ఒక ఆటంలో నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటారన్నమాట. The positively charged particle whose mass appears to be equal to the mass of an electron is positron. ఓకేనా, పొజిస్ట్రాన్. ఇక్కడ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ హూజ్ మాస్ అపియర్స్ టు బి ఈక్వల్ మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ అంటే పొజిస్ట్రాన్ అనమాట. దాని లోపల ఇంకో సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ అన్ ఏ పాజిటివ్ ఇంటీజర్ విత్ ద వాల్యూస్ ఆఫ్ n ఈక్వల్ టు 1 2 3 4 అలా ఉంటాయి. ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ డిటర్మైన్స్ ద సైజ్ అండ్ ద ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటల్. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మనల్ని దేన్ని డిటర్మైన్ చేస్తుంది అంటే సైజ్ మాట. ఆటమ్ యొక్క సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటల్. With the increase in the value of n, the number of allowed orbitals increases. They are given by the n². Okay. Next, azimuthal quantum number. So it is denoted by L. దీని ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం అని కూడా అంటారు, లేదంటే సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటారన్నమాట. ఓకేనా. సో అయితే ద గివెన్ వాల్యూ ఆఫ్ n, ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ L ఆర్ 0 1 2. ఓకేనా, n-1 ఫార్ములా యూజ్ చేస్తారు Lలో.
ఈచ్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ 1 or more సబ్ షెల్స్ ఆర్ సబ్ లెవెల్స్. మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటం నెంబర్ ఎంఎల్తో చూస్తారు. ఇది మనకి ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటల్ కోసం చెప్తుంది. ఎలక్ట్రాన్ స్పిన్ క్వాంటం నెంబర్ అన్నమాట. స్పిన్ క్వాంటం నెంబర్ ఎంఎస్తో రిఫర్ చేస్తారు. ఇది మనకి ఓరియంటేషన్ ఆఫ్ ది స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఏ స్పిన్లో తిరుగుతుంది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అని మనకి చెప్తుంది అన్నమాట. ఓకేనా. సో అలాగే మనం చూసుకున్నట్లయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ది ఐసోలేటెడ్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ ద అటామిక్ సైజ్ అన్నమాట. అటామిక్ రేడియస్ అని మనం చెప్తాం. ద వాల్యూ ఆఫ్ అవగాడ్రో అంటే 6.022 × 10⁻23 మోల్ అని చెప్పుకున్నాం కదా. అలాగే ద ఫార్ములా డిటర్మైన్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ద షెల్ వేర్ n is the orbit number 2n² formula. The relative atomic masses of all elements have been found with respect to atom of carbon 12. ఓకేనా. సో ఇక్కడతో 132 బిట్స్ అనేవి మనం చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఈ బిట్స్ నుంచి మనకి యాటంలోకి సంబంధించిన కంప్లీట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం కవర్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కానీ ఎప్పుడైనా మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు కానీ తిన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి వీడియోస్ ఫాస్ట్ ర్యాపిడ్ ఫైర్ చూసారనుకోండి వీడియోస్. సో మొత్తం మనకి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.